తెలంగాణలో బీజేపీకి సమీప భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశాలని ఆ పార్టీ నేతలే కాలు రాస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మున్సిపల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ చూసిన తర్వాత ఇది ఎందుకో నాకు చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీకి మొదటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో కొంత పట్టుంది. ఈ అభిప్రాయం చాలామందిలో కూడా ఉంది. మరి అట్లాంటి పట్టణ ప్రాంతాలకు జరిగిన ఈ మున్సిపల్ ఎలక్షన్లో బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటంటే ఒక్క మున్సిపాలిటీని కూడా సొంతంగా కైవసం చేసుకోలేకపోయింది. అసలు మిగతా చోట్ల అంచనాలు ఎట్లున్నా ఒక 2 మున్సిపల్ కార్పొరేషన్లు మాత్రం ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది అని చెప్పి చాలామంది అనుకున్నారు. అవి ఒకటి కరీంనగర్, 2 నిజామాబాద్. ఆ 2 చోట్ల కూడా చతికిలబడ్డది బీజేపీ. ఈ 2 చోట్ల సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినా నిజామాబాద్లో అసలు మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి అవకాశమే లేదు. కరీంనగర్లో అవకాశం ఉన్నా బీఆర్ఎస్ మీదనో లేదంటే స్వతంత్రుల మీదనో ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. నిజామాబాద్లో 60 డివిజన్లు ఉంటే 28 డివిజన్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఆవిర్భవించింది. కానీ ఇక్కడ మేయర్ పీఠం కావాలంటే 31 డివిజన్లలో గెలవాల్సిన అవసరం ఉంది. ఇక ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా గెలిస్తే ఇంకెంత అవుద్దో తెలియదు. ఇక్కడ బీఆర్ఎస్ ఓన్లీ 1 సీటే గెలిచింది, కాంగ్రెస్ 17 సీట్లు గెలిచింది, ఎంఐఎం 14 సీట్లు గెలిచింది. సో ఈ లెక్కన మొత్తం 60 సీట్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి కానీ ఎంఐఎం నుంచి కానీ బీజేపీకి సపోర్ట్ వచ్చే పరిస్థితిలో లేదు. ఒక ఎక్స్ అఫీషియో ఓటు ఒక బీఆర్ఎస్ సపోర్ట్ చేసినా కూడా 30 సీట్లకే పరిమితం అయిపోతుంది. ఇక్కడ మేయర్ పీఠం కైవసం చేసుకునే పరిస్థితి బీజేపీకి లేదు. ఇక్కడ ఎంఐఎం కాంగ్రెస్ కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ని పంచుకొని ఆ మున్సిపల్ కార్పొరేషన్ని కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా నిజామాబాద్లో ఇట్లా ఉంటే కరీంనగర్లో పరిస్థితి ఇంకో లెక్క. కరీంనగర్లో మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి. ఈ 66 డివిజన్లల్లో 30 డివిజన్లు బీజేపీ గెలిచింది. ఇక్కడ కూడా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నా ఇక్కడ కొన్ని అవకాశాలు మాత్రం ఉన్నాయి బీజేపీ మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి. కానీ బీఆర్ఎస్ మీదనో లేదంటే ఇండిపెండెంట్ల మీదనో ఆధారపడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ 9, 4 ఇండిపెండెంట్లు, ఏఐఎఫ్బి 3, ఏఐఎఫ్బి 2 3. ఇక మిగిలిన సీట్లు కాంగ్రెస్ 17, ఎంఐఎం 3. ఇట్లా ఇక్కడ వీళ్ళకి కలిసి వచ్చేది ఒక బీఆర్ఎస్ తప్ప ఇంకే పార్టీ కూడా అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్, ఎంఐఎం అట్లాగే ఏఐఎఫ్బి, ఏఐఎఫ్బి 2 ఇవేవి బీజేపీతో కలవడానికి నాకు తెలిసినంత వరకు ఇష్టపడకపోవచ్చు. ఇక మిగిలింది 4 స్వతంత్రులు, 9 మంది బీఆర్ఎస్ సభ్యులు. వీళ్ళు కనుక సపోర్ట్ చేస్తే కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ కైవసం అయింది. కానీ వీళ్ళు కూడా ఎంతవరకు సహకరిస్తారనేది తెలియదు. ఇందులో ఎంతవరకు మళ్ళీ కాంగ్రెస్ గుడికి చేరతారనే విషయం కూడా తెలియదు. సో ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎలక్షన్ జరిగితే కనీసం ఒక్క చోట కూడా ఒక మేయర్ పీఠాన్ని కానీ ఒక మున్సిపాలిటీ పీఠాన్ని కానీ సొంతం చేసుకునే పరిస్థితిలో ఇప్పుడు బీజేపీ లేదు. ఇక మరో 3 మున్సిపాలిటీల్లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అదేంటంటే మెట్పల్లి, నారాయణపేట, ఆదిలాబాద్. కానీ ఇక్కడ కూడా పూర్తి స్థాయి మెజారిటీ లేదు. అక్కడ మాక్సిమం కాంగ్రెస్ ఇండిపెండెంట్లతో కలిస్తే అక్కడ ఆ మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆఖరికి రీసెంట్ గా పార్టీ కార్యకలాపాలు స్టార్ట్ చేసిన తెలంగాణ జాగృతి అట్లాగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వీళ్ళిద్దరు కలిసి అక్కడ మహబూబ్ నగర్ లో ఏదో చిన్న మున్సిపాలిటీలో పోటీ చేస్తే ఆ మున్సిపాలిటీనే కైవసం చేసుకున్నారు, వడ్డేపల్లి అనే మున్సిపాలిటీ. అట్లాంటిది 16% ఓట్లు సాధించిన బీజేపీకి ఒక్క మున్సిపాలిటీ కానీ ఒక మున్సిపల్ కార్పొరేషన్ కానీ వశం కాలేదు. ఇక ఇదిట్లుంటే మొత్తం 45 మున్సిపాలిటీల్లో అసలు ఖాతానే తెరవలేదు బీజేపీ. 116 మున్సిపాలిటీల్లో 45 మున్సిపాలిటీల్లో ఒక్క వార్డు మెంబర్ కూడా గెలవలేదు బీజేపీ. ఉదాహరణకి కొన్ని ఇల్లందు, ధర్మపురి, జనగామ, స్టేషన్ గన్పూరు, ఐజా, వడ్డేపల్లి, అలంపూరు, ఎల్లారెడ్డి. నిజామాబాద్లో మంచి పట్టుంది బీజేపీకి, అయినా కూడా ఎల్లారెడ్డిలో ఒక వార్డు గెలవలేకపోయింది. బిచ్కుంద, ఏదులాపూరు, వైరా, మదిర, సత్తుపల్లి, కల్లూరు, మరిపెడ, తొర్రూరు, కొల్లాపూరు, హాలియా, చండూరు, కోస్గి ఇట్లా దగ్గర 45 మున్సిపాలిటీల్లో ఒక్క వార్డు కూడా సాధించలేకపోయింది బీజేపీ. ఎందుకు ఈ పరిస్థితి? 2029లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో 8 ఎంపీ సీట్లు సాధించి దగ్గర 40 పైన ఓటు శాతం సాధించిన బీజేపీకి ఎందుకు ఇప్పుడు ఈ పరిస్థితి? కేవలం 16% ఓట్లు, అది కూడా ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఒక్క మున్సిపాలిటీ కానీ సాధించలేకపోవడం. కొద్ది రోజులుగా కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే పోటీ ఉంటుంది, బీఆర్ఎస్ సచ్చిన పాము అని చెప్పి బీజేపీ నేతలు కూడా ప్రగల్భాలు పలుకుతున్నారు. మరి ఈ పరిస్థితి ఏంది? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? గతంలోనే మనం కొన్ని వీడియోల్లో చెప్పుకున్నాం. అదేంటంటే ఇక్కడ తెలంగాణలో ఒరిజినల్ బీజేపీకి కాంగ్రెస్ బీజేపీ, బీఆర్ఎస్ బీజేపీ అనే 2 శత్రువులు ఆ పార్టీలోనే ఉన్నాయి. తెలంగాణలో ప్రతి ఎలక్షన్లో బీజేపీ తన ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి ప్రయత్నించకపోగా బీజేపీలో కొందరు నేతలు ఏం చేస్తారంటే కొద్దిమంది బీఆర్ఎస్ ఓటు బ్యాంకును గెలిచడానికి ట్రై చేస్తారు, ఇంకొద్దిమంది ఏమో కాంగ్రెస్ ఓటు బ్యాంకును గెలిచడానికి ట్రై చేస్తారు. అంటే ఇందులో ఒకటి కాంగ్రెస్ వర్గం ఏమో బీఆర్ఎస్ ఓటును గెలిచడానికి ప్రయత్నిస్తుంది, బీఆర్ఎస్ వర్గం ఏమో కాంగ్రెస్ ఓటును గెలిచడానికి ప్రయత్నిస్తుంది. దీని మీద ఇప్పటికే పీఎం నరేంద్ర మోడీ కూడా తెలంగాణ బీజేపీ ఎంపీలకు అక్షింతలేసాడు, అయినా కూడా వాళ్ళ తీరులో ఎట్లాంటి మార్పు రావట్లేదు. మరి తెలంగాణలో బీఆర్ఎస్ సచ్చిన పాము, కాంగ్రెస్కి ఇక్కడ ప్రత్యామ్నాయం మేమే, వచ్చే ఎలక్షన్లు మొత్తం కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే పోటీ ఉంటుంది, బీఆర్ఎస్ పని అయిపోయింది అని పొద్దున్నేసే చెప్పుకొని తిరుగుతారు కదా బీజేపీ నేతలు. మరి అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఈ పరిస్థితికి, ఈ రిజల్ట్స్కి ఏం సమాధానం చెప్తారు? ఏమన్నంటే కరీంనగర్లో ఇన్ని సీట్లు వచ్చినాయి, నిజామాబాద్లో ఇన్ని సీట్లు వచ్చినాయి అని సంకలు గుద్దుకోవడం కాదు. ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఒక్క మున్సిపాలిటీ కానీ మీ ఖాతాలో పడలే. కరీంనగర్లో అవకాశం ఉన్నా కూడా అక్కడ ఏం జరుగుద్దో తెలియదు. ఎక్స్ అఫీషియో ఓట్లను యాడ్ చేసేసి బీఆర్ఎస్ వాళ్ళని కొనేసి కాంగ్రెస్ ఏమైనా చేయొచ్చు.
ఆఖరికి ఆ మున్సిపల్ కార్పొరేషన్ని కూడా కాంగ్రెసే మేయర్ పీఠం దక్కించుకోవడానికి అవకాశం ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల మీద ఎట్లాంటి ఆశలు పెట్టుకోవచ్చు? మీ అభిప్రాయం ఏంది? కామెంట్స్లో చెప్పండి. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి అనాలిసిస్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.